కానిది ఎవరో విపులముగా వివరించితివి విపులముగా వివరించితివి దుఃఖ సాగరం కాదని దుఃఖ సాగరం కాదని ఆత్మస్వరూపం నీవని ఆత్మస్వరూపం నీవని విపులముగా వివరించితివమ్మా గీతామాత గీతామాతకు జై జైలు భగవద్గీతకు జై జైలు గీతామాతకు జై జైలు భగవద్గీతకు జై జైలు ఆత్మబుద్ధితో కర్మలు చేస్తే ఆత్మబుద్ధితో కర్మలు చేస్తే ఆత్మబుద్ధితో కర్మలు చేస్తే ప్రథమ పదమే నీదౌనునని ప్రథమ పదమే నీదౌనునని చెప్పితివమ్మా గీతామాత చెప్పితివమ్మా గీతామాత జ్ఞానజ్యోతిని వెలిగించి జ్ఞానజ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరమును తొలగించి అజ్ఞాన తిమిరమును తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరమును తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరమును తొలగించి అజ్ఞాన జ్యోతి కాదు అజ్ఞాన తిమిరము చీకటి అజ్ఞానమే జ్ఞాన తపస్సని చెప్పితివమ్మా గీతామాతకు జై జైలు భగవద్గీతకు జై జైలు ఆత్మభావనతో ఉండడమే అంటే శరీరంతో కాదు మనసుతో కాదు బుద్ధితో కాదు ఆత్మని నేను అనే భావనతో నిత్యం జీవించడమే జ్ఞాన తపస్సు అని చెప్పిన గీతామాతకి జై జైలు. ఇది అన్ని అధ్యాయాల మీద ఉంటుంది పాట. 4 అధ్యాయాల దాకా వచ్చినాం మనం చూడండి. అందుకనే మనం జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలి. రోజు మనం నూనె దీపం ముట్టిస్తున్నాం కానీ అది కొండెక్కుతుంది. కానీ జ్ఞాన జ్యోతి మనం వెలిగించుకుంటే అది కొండెక్కది, మొత్తం నీ సత్యలోకాన్ని చూపిస్తుంది. అందుకనే ఇక్కడ ఏం చీకటి ఉంది? అజ్ఞానం అనే చీకటి ఉంది. మరి అజ్ఞానం అనే చీకటిని తొలగించుకోమని ఆది శంకరాచార్యులు మనకు ఒక శ్లోకం చెప్పిండు. ఆ శ్లోకం చెబుతూ మనం దీపం పెట్టాలి. ఆ శ్లోకంలో ఏం చెప్పిండంటే మనకి అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మో అమృతంగమయ మృత్యోర్మా అమృతంగమయ. ఈ శ్లోకం చెప్తూ దీపం పెట్టమన్నాడు. కానీ దాని పరమార్థం తెలుసుకొని దీపం పెట్టమన్నాడు. మళ్ళా శ్లోకం యొక్క పరమార్థం ఏంది, ఆ దీపం ఎందుకు పెడుతున్నాం? మనం రోజు దీపం పెడతాం, కానీ దీపం పెట్టేటప్పుడు ఈ మంత్రం చదువుతూ ఏమని పెట్టమన్నాడు అంటే అసతో మా సద్గమయ, అసత్యం నుంచి సత్యం వైపురా. అసత్యం అంటే ఏంటిది? నేను శరీరం అనుకొని బతుకుతున్నా, ఇది అసత్యం. ఈ బిల్డింగ్ ఎప్పటికీ ఉంటది, ఇది నాదే, నేను ఇన్నే ఉంటా, ఈ బిల్డింగ్ ఇన్నే ఉంటది అని అనుకోవడం అసత్యం. నా శరీరం పోతుంది, ఈ బిల్డింగ్ పోతుంది, ఈ 2 కళ్ళకి కనిపించే ప్రతిదీ పోతుంది అని ఇదంతా ఉంటుంది అనుకోవడం అసత్యం. ఇదంతా పోతుంది, ఉండేది దేవుడు జీవుడు ఒక్కోడే అని తెలుసుకోవడమే సత్యం. జీవుడు అంటే ఆత్మ, దేవుడు అంటే పరమాత్మ. వీళ్ళిద్దరే ఉంటారు, మళ్ళీ ఇద్దరు ఒక్కటే. అర్థమవుతుందా? వీళ్ళిద్దరు మళ్ళీ ఒకటే. భగవాన్ అదే పరమాత్మ.
అది ఆ సత్యం వైపురా అంటున్నాడు. అసతోమా సద్గమయ. ఎస్, అంతా నాశనం అవుతుంది. ఈ జీవుడు ఆ దేవుడు ఒక్కటే, అదొకటే ఉంటుంది అని సత్యం తెలుసుకొని అటువైపు నడవమంటున్నాడు మిమ్మల్ని. ఆ దీపం పెట్టడం అంటే ఏం దీపం అది? అక్కడ దీపం పెడుతున్నావు, ఇక్కడ దీపం పెట్టు అని చెప్పడానికి ఈ శ్లోకం. రెండోది ఏంటిది? తమసోమా జ్యోతిర్గమయ. ఎస్, నీ లోపల ఏముంది? జ్యోతి లేదు. తమసోమా జ్యోతిర్గమయ. నీ అంతరంగంలో, ఈ అంతరంగంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుని దగ్గర చిమ్మని చీకటి ఉంది, అజ్ఞానం అనే చీకటి. ఏ చీకటి? అజ్ఞానం అనే ఆ, చీకటి. అజ్ఞానం అనే చీకటి ఉంది కాబట్టి జ్ఞానం అనే జ్యోతిని, ఏ జ్ఞానం? నేను ఆత్మస్వరూపం అనే జ్ఞానం అనే జ్యోతిని వెలిగించు అంటున్నాడు. మృత్యోర్మో అమృతంగమయ. నాకు అసలు మృత్యువే లేదు అని తెలుసుకో అంటున్నాడు. ఉందా మనకి? శరీరానికి ఉంది, కానీ శరీరాన్ని నడిపించే శక్తికి లేదు. లేదు. ఆ శక్తే ఆత్మ. అందుకనే శరీరానికి ఉంది, కానీ శరీరంలో ఉన్న నీకు మృత్యువు లేదు. మరి భయం ఎందుకు అంటున్నాడు. చూడండి, ఈ శ్లోకానికి ఇంత పరమార్థం ఉంది. ఇలా తెలుసుకొని అక్కడ పెట్టే దీపం ఇక్కడ పెట్టమంటున్నాడు. అక్కడ పెట్టుకోండి రోజు, మళ్ళీ మేడం దీపం అది కూడా ఉంటుంది. మళ్ళీ అక్కడ దీపం పెట్టుకోండి, మీ ఇష్టం. కానీ ఇక్కడ దీపం కథం ఖచ్చితం. అర్థమైందా? ఇప్పుడు అర్థమవుతుంది.